నమ్మి నీవు నా మీద ఆనుకున్నంత వరకు నీకు టెన్షన్ ఉండదు బేటా. నువ్వు ఎప్పుడైతే అవిశ్వాసంతో నన్ను నమ్మక నా మీద ఆనుకొనక పక్కకు తొలుగుతావో అప్పుడు స్టార్ట్ అయింది నీ జీవితంలో వేదన, దుఃఖం, అశాంతి. అప్పుడు పోతుంది నీ హృదయంలో విశ్రాంతి, పూర్ణ శాంతి. అలా జరగొద్దు అంటే నీవు నా మీద ఆనుకోవటం ఒక్కటే మార్గం అని దేవుడు ఆది నుండి చెప్తున్నాడు. ప్రారంభం నుండి దేవుడి గొడవ అదే. దరిద్రం ఎప్పుడు తెచ్చుకున్నాడు మానవుడు? దేవుని మీద ఆనుకున్నప్పుడా, లేకపోతే మరొకటి మాట మీద ఆనుకొని తన మీద తాను ఆనుకున్నప్పుడా? దేవుని మీద ఆనుకున్నంత వరకు చెట్లకు నీళ్లు పెట్టుకోవడం తప్ప రెండో పని లేదు వాళ్ళకి. ఆ నీళ్లు కూడా వాళ్ళు సృష్టించాల్సిన అవసరం లేదు. నది బయలుదేరింది, ఆ వచ్చే నదిని జస్ట్ చెట్లకు తిప్పుకోవటమే, అది కూడా ఒట్టిగా ఉండకుండా. దేవుని రెక్కల నీడలో, దేవుని మాటలలో ఉండి, దేవుని నమ్మి, దేవుని మీద ఆనుకున్నంత వరకు ఆదాము హవ్వలకు ఏదెనులో ఉన్న తోటలో విశ్రాంతి ఉంది, పూర్ణ శాంతి ఉంది, ప్రశాంతత ఉంది. ఏ ఒత్తిడి లేదు, ఏ టెన్షన్ లేదు, ఏ గొడవ లేదు, ఏ గోళ లేదు, మరణం అసలే లేదు. మరి ఇవన్నీ ఎప్పుడు వచ్చినాయి? దేవుని మీద ఆనుకోకుండా మరొక దుర్మార్గుడి మీద ఆనుకున్నందుకు, తమ హృదయాలోచనకు విలువిచ్చినందుకు, దేవుని ఆలోచనలను బేఖాతరు చేసినందుకు. ఈ కర్మంతా బట్టి ఆనాటి నుంచి ఈనాటి దాకా వాళ్ళు తగిలించిన దరిద్రం ఇంతవరకు వదిలించుకోలేకపోతున్నాం. మళ్ళీ ఇది వదిలించడానికి కూడా ఆయనే వచ్చి ప్రాణం పెట్టాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరు తగిలించిన దరిద్రం ఇది? ఈ కరువు కాటకాలు, కష్టాలు, బాధలు, సావులు, పాపాలు, ఈ చండాలమంతా జస్ట్ ఒక్కటే ముళ్ళు అటు ఆనుకోకుండా ఇటు ఆనుకున్నందుకు ఇదంతా వచ్చిందనమాట. మొదటి నుంచి ముళ్ళు అట్టే ఆనున్నట్టయితే గొడవ ఉండేది కాదు. కానీ ఏం చేద్దాం, దేవుని వైపు నుంచి సర్పం మీదికి ఆలోచన మళ్ళినందుకు ఇంత నాశనం జరిగింది. సరే, ఇంత జరిగింది, ఇంత చేసుకున్నాడు కదా మనిషి. చివరికి తన్ను తాను కాపాడుకోవటం చేతయిందా? తన్ను తాను బ్రతికించుకోవటం చేతయిందా? మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ మహారాజే సాయం చేయాల్సి వచ్చింది. జ్ఞానం కావాలని వద్దన్న పండు కోసుకొని తిన్నాడు. జ్ఞానం వచ్చింది. ఆ జ్ఞానం ఎంత మాత్రం వచ్చిందంటే అంజూరపు ఆకులు కట్టుకునే స్థాయికి వచ్చింది. బాగానే వచ్చింది జ్ఞానం. ఏం జ్ఞానం అంటే సిగ్గు తెలిసింది, ఆకులు కట్టుకున్నారు. అబ్బా ఎంత గొప్ప జ్ఞానం! ఆకులు ఎన్ని రోజులు ఉంటాయి? గట్టిగా ఒక రోజంతా ఎండకుందంటే రెండో రోజుకు పెట్లిపోయిద్ది, మళ్ళీ మొదటిగా వచ్చింది. ఆకులు చలిని ఆపుతాయా? ఆకులు వర్షాన్ని ఆపుతాయి, వర్షంలో తడవకుండా కాపాడగలుగుతాయా? కానీ మళ్ళా దేవుడే చర్మపు చొక్కాయలు చేయించి, వాళ్ళు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా ఒక పశువుని వధించి, దాని రక్తంతో వీరికి పాపానికి ప్రాయశ్చిత్తం చూపించి, ధర్మశాస్త్రానికి సమాధానం చెప్పి, దాని చర్మమే ఒలిచి వీళ్ళకు చొక్కాయలు చేయించి వీళ్ళ సిగ్గు గప్పాడు. అలాగున్న దేవుడే మన పాపముల కొరకు ప్రాయశ్చిత్త బలిగా అర్పించబడి, ఆయన మన నిమిత్తం వస్త్రహీనుడై మనకు మహిమ వస్త్రాన్ని ధరింపజేసి సిగ్గు గప్పాడు. ఆ బలి పశువు చేసిన చర్య యేసు ప్రభువులో నెరవేరింది. ఆ మొదటి యజ్ఞం దేవుడే చేశాడు. కలువరి శిలువలో యజ్ఞం కూడా దేవుడే జరిగించాడు. ఆదాము హవ్వల మీద ఖడ్గం పడకుండా తప్పించబడటానికి అది ఒక పశువు మీద వేశాడు. దేవుడే మొదటి యజ్ఞం చేసింది. రెండవ యజ్ఞం మానవ జాతి పాప పరిహారార్థమై శాశ్వత పరిష్కారంగా యేసు శిలువ బలిదానం తండ్రి చేసిందే. ఓకేనా? అంటే సిగ్గు ఆయనే గప్పాల్సి వచ్చింది. బయటికి తోటలో నుంచి ఆయన బయటికి నెట్టి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయనే మనకు ఫీడింగ్ ఇవ్వాల్సి వచ్చింది. లేకపోతే అసలు మనుగడ ఎక్కడా? మంచోళ్ళమనా? లేదు, చెడిపోయిన వాళ్ళమైనా సరే ఆయన తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, తన వర్షాన్ని పంపుతున్నాడు, తన గాలిని పంపుతున్నాడు, పొలము పండేటట్టు చేసి మన కడుపు నిండేటట్టు ఈనాటికి చేస్తున్నాడు. ఊరి బయట పెద్ద పెద్ద చెట్లు పెనుగాలికి దొర్లించబడ్డాయి. కానీ మన ఇంటి ముందున్న పందిరి గుంజ గదల్లా ఎవరు సేవ్ చేస్తున్నారు? పోయేదారిలో చూడండి, అక్కడక్కడ పెద్ద పెద్ద చెట్లు మాన్లు దొల్లిపోయి ఉన్నాయి. ఆ చెట్ల మాన్లు వ్రేళ్ళు ఎక్కడా?
నీ ఇల్లు ఎక్కడ, నీ రేకుల షెడ్డు, నీ గుడిసె, లేకపోతే ఏమంటే ఏ మూలకు వచ్చింది? గట్టిగా గాలి కొట్టిందంటే నేలమట్టం అయింది. కానీ కాల ఎందుకో తెలుసా? ఆజ్ఞ ఇచ్చాడు బ్రతుకుపో అని. అందుకే చెట్లను పడదోసిన గాలి నీ ఇంటిని కదిలించలేకపోయింది. దీన్ని బట్టి మనకేమర్థమవుతుందండి? మనము చెయ్యి వదిలినా దేవుడు వదల్లా. అదే ప్రారంభం నుంచి దేవుడు చెప్తుంది, నా మీద ఆనుకో, నా మీద ఆనుకో, నన్ను నమ్ము. ఎందుకే ఊరికే నా మీద అనుకో, నా మీద అనుకో, నన్ను నమ్ముకో, నన్ను విశ్వసించను ఊరక సోది చెబుతావు? నీకేం పిచ్చా? ఎందుకు అనవసరంగా మా బరువును ఎత్తినేసుకుంటావు? మమ్మల్ని ఏదో బతకని, మాకు ఎవరో ఒకళ్ళు సాయం చేస్తున్నారు, ఎవరో ఒకళ్ళని ఆశ్రయిస్తున్నా, ఏదో జరుగుతుందిగా. పొద్దుస్తమానం నన్ను నమ్ముకోండి, నా మీద ఆధారపడండి, నా మీద ఆనుకోండి. పొద్దుగూగులు ఇదే సోదా ఏందా అని అడిగితే ఆయన ఏమంటాడు తెలుసు? ఒరే నిద్రమోహం వాడా, నా కోసం కాదురా ఆనుకోమంటుంది, నీ కోసం. పిచ్చి మొహమా, నా కోసం కాదమ్మా ఆనుకోమంటుంది. నా మీద ఆనుకొని, నా మీద నువ్వు భరోసా ఉంచి నన్ను విశ్వసించితే నువ్వు విశ్రాంతిలో ఉండగలవు. అందుకు చెప్తున్నాను, నా మీద ఆనుకో, నా మీద ఆనుకో, నా మీద. నువ్వు నీ మీద ఆనుకుంటే నువ్వు అన్నీ బాగా చేస్తావని గ్యారెంటీ ఏంది? అంటే నువ్వు నన్ను నమ్మట్లేదా? నమ్మట్లేదు. అట్లయితే నీకేమీ జరగదు. నీ మీద ఆనుకుంటే నువ్వు అన్ని చేస్తావా? అవును, అదే విశ్వాసం. నా విశ్వాస్యతను నీవు విశ్వసించగలిగితే, నా విశ్వాస్యతను నువ్వు విశ్వసించగలిగితే అప్పుడు మాత్రమే నీ ఎడల సమస్తము నెరవేర్చగలను అండ్ పూర్ణ శాంతిగా నిన్ను కాపాడగలను అని దేవుడు ఫస్ట్ నుంచి, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబిల్లోని మూలోపదేశంగా, ప్రధానమైన సందేశంగా ఈ సంగతే కనపడింది. ఇట్లాంటి మరికొన్ని విషయాలు ఉంటాయి, అవి అప్పుడప్పుడు చెప్తుంటాను. అందులో ఇప్పుడు నేను చెప్పింది కూడా ఒకటి. ప్రారంభం నుంచి ముగింపు దాకా మనమందరము ఆయనను విశ్వసించాలి. ఆయన నమ్మకత్వాన్ని మనం నమ్మాలి. ఓకేనా? ఇది కానీ మనకు అది జరగట్లేదు. అది ఇప్పుడు ట్విస్ట్. అర్థమైందా? అందుకే స్టార్టింగ్లోనే ఆయన మీద ఆనుకోండి, విశ్రాంతి వచ్చింది, ఇంకా పోదాం పాండి అంటే సంకలో బైబిల్ పెట్టి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ అనలా నేను. ఎందుకో తెలుసా? ఈ ప్రశ్న ఉందని మీకు తెలియదు, ఇప్పుడు నేను చెప్తున్నా. ఆనుకుంటే విశ్రాంతి దొరికిద్ది, ఆనుకుంటే పూర్ణశాంతి దొరికిద్ది. ఇంకేముంది? ఆనుకోపోతే కలత, ఆనుకుంటే విశ్రాంతి. అయిపోయే, ఆనుకుందాం. ఏందమ్మా నువ్వు ఆనుకునేది? ఏందమ్మా నువ్వు ఆనుకునేది? ఆనుకోని దేవుడు చెప్పగానే నువ్వు ఆనుకోవు. ఆనుకుంటే గొడవే ఉండదు. కానీ మనం ఆయన మీద ఆనుకోవటమే పెద్ద పోరాటం మనకి. ఈ మాట మనకేం కొత్తది కాదు. మీరేం బైబిల్ చదవనోళ్ళు కాదు, లేకపోతే ప్రసంగాల్లో ఈ మొక్క విననోళ్ళు కాదు మీరు. ఓయబ్బా కూర్చోబెడితే నాకంటే బాగా చెప్తారు మీరే. స్తోత్రం. ఏ ఊరు చెప్పట్లా? హల్లెలూయా చెప్పండి. 2 చేతులు చెప్పండి. చెప్పరు? మీరు కూర్చోబెడితే ఏ వచనం ఎక్కడుందో బ్రహ్మాండంగా చూస్తారు. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, వచనం తెలియటం కాదు, వచనాన్ని గురించి ఇతరులతో మాట్లాడటం కాదు, కానీ ఆ వచనాన్ని అనుసరించటం మన చేత కావట్లా. ఎందుకు కావట్లేదు? ఆనుకుంటే పోలా అన్నంత ఈజీ కాదు అది. ఎందుకంటే కాసేపు కూర్చొని ప్రసంగం విన్నంతసేపు ఆనుకుందామని అనుకోవటం కాదండి. బయటికి వెళ్ళిన తర్వాత, జీవితం మళ్ళా స్టార్ట్ అయిన తర్వాత దేవుని మీద ఆనుకోవటం అనేది పెద్ద పోరాటం. అది చేత కావట్లా. ఎందుకు కావట్లేదో అది చెప్పి, దాని విషయంలో దేవుడు ఏం చేస్తాడో అది చెప్పి, ఈ 2 ముక్కలు చెప్పి నేను ముగించకపోతే అప్పుడు అడగండి. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. 2 ముక్కలు అన్నాను. ఆ ముక్కలు ఎంత పొడుగుంటే నాకు తెలియదు, కానీ 2 ముక్కలే. ఆనుకోవటం ఎందుకు చేత కావటం లేదు? ఆనుకోవాలంటే ఏం జరగాలి? దానికి కూడా సింపుల్ ఆన్సరే. మన మీద మనకి విశ్వాసం ఉన్నంత వరకు, లేదా మన తోటి వ్యక్తుల మీద మనకి విశ్వాసం ఉన్నంత వరకు దేవునిని విశ్వసించలేం.
దేవునిని మనం పూర్ణంగా విశ్వసించాలంటే మనకు రెండు జరగాలి. ఒకటి, మన మీద మనకి విశ్వాసం పోవాలి. రెండు, మనం ఎవరి మీద ఆనుకొని ఉన్నామో వాళ్ళ మీద కూడా విశ్వాసం పోవాలి. ఈ రెండు విధములైన విశ్వాసం మనలో ఉన్నందున మనం దేవునిని పూర్తిగా విశ్వసించలేకపోతున్నాం అని నేను చెప్పింది నిజమా కాదా? ఇది సమస్య. ఎందుకు పూర్తిగా ఆయన మీద ఆనుకోలేకపోతున్నాం అంటే, కనబడని దేవుని నమ్మే కంటే కనబడే మనిషిని నమ్మటం ఎక్కువ మనం. అంతేకాదు, కనబడని దేవుని జ్ఞానాన్ని నమ్మటం కంటే మన పిచ్చి తెలివి మీద మనకు నమ్మకం. ఏం తెలివి మీద? మన సోది తెలివితేటల మీద మనకు మహానమ్మకం. అలాగే మనకాడి సోదరులు ఉంటారు, మనకు తోడైన వాళ్ళ తెలివితేటల మీద మనకి ఇంకా నమ్మకం. ఇది మనకు తెలియకుండానే మనకి ఎక్కువ విషయం. ఇది మనకు తెలియకుండానే మనలో బాగా పేరుకుపోయినటువంటి సంగతి. ఇది ఒక రేంజ్లో మనలో ఉన్నందున దేవుని మీద ఆనుకోవటం, దేవుని మీద ఆధారపడటం అనేది మనకు పెద్ద ప్రాబ్లం అయిపోయింది, పెద్ద సమస్య అయిపోయింది. ఇప్పుడు నేను వచ్చి చెబుతాను, బ్రదర్ టెన్షన్ పడొద్దు, దేవుని మీద అనుకో, దేవుని మీద విశ్వాసం ఉంచు, దేవుని మీద ఆధారపడు, నీకు ప్రశాంతత వచ్చిద్ది అన్నాను. అది అంత ఈజీయా? ఓయబ్బా, నువ్వు డబ్బు మీద అనుకున్నావో, మనుషుల మీద అనుకున్నావో, నీ మీద అనుకున్నావో, ఎవరి మీద అనుకున్నావో, నీ లోపల ఎవరి మీద నువ్వు డిపెండ్ అయి ఉన్నావో నాకేం తెలుసు? నేను ఈ మాట అనగానే నువ్వు కూడా అమాయకంగా ఫేస్ పెట్టా, తప్పకుండా అన్నా, ఆయన మీదే అనుకున్నాను అన్న, ఆయన మీదే అనుకున్నాను అన్న, ఇంకా ఆయన తప్పితే ఏముందన్న. ఇంత వైరాగ్యం మాటలు నువ్వు మాట్లాడుతుంటే అబ్బా అనుకుంటాను నేను. కానీ వాస్తవం అది కాదు. నువ్వు నీ మీద విశ్వాసం కలిగి ఉంటావు, కొంతమంది వ్యక్తుల మీద నీకు విశ్వాసం. ఇప్పుడు సచ్చినట్టు నువ్వు పూర్తిగా దేవుని మీద ఆనుకోవాలి అంటే ఈ రెండు విశ్వాసాలు విరిగిపోవాలి. మరి నువ్వు కలతలో ఉండటం, నువ్వు అవిశ్రాంతిలో ఉండటం, నువ్వు ఆవేదనలో ఉంటావు, నువ్వు దుఃఖంలో ఉంటావు, దేవుడికి నచ్చదు. నువ్వు ప్రశాంతంగా ఉండాలి, దేవుడికి అది కోరిక. దేవుడు అనుగ్రహించిన దాంతో నువ్వు తృప్తిగా ఉండాలి, నువ్వు వర్ధిల్లాలి, నువ్వు క్షేమంగా ఉండాలి, నీ ముఖంలో ఎప్పుడు సంతోషం చూడాలి. దేవుడి కోరిక అది. ఏ కూతురైనా ఏడుపు కొట్టు ముఖం వేసుకొని నాన్న ముందుకు వస్తే, అబ్బా ఎప్పుడు ఇట్టనే ఉండమ్మా, బ్రహ్మాండంగా ఉందమ్మా నీ ముఖం అంటాడా నాన్న? నీ ముఖం బ్రహ్మాండంగా ఉందమ్మా, అద్భుతంగా ఉందమ్మా, అసలు ఏం చూడబుద్ధి అవుతుందమ్మా నీ ఫేస్ అంటాడా? సరే, ఏడుపు కొట్టు ముఖం వేసుకొని కొడుకు వచ్చి దిగాలుగా తండ్రి ముందు నిలబడితే, అటు మంచంలో ఉన్న తండ్రి అయినా సరే అటు ముఖం చూడగానే గుర్తుపడతాడు, ఏమైందిరా అంటాడు. ఏం లేదులే నాన్న, ఏం లేదులే అంటే ఏమంటాడు తండ్రి? ఏమైందయ్యా చెప్పయ్యా, నేను చేయదగ్గది ఏదైనా ఉంటే చేస్తా, చెప్పురా, ఎందుకు అట్టున్నా? నేను ఇట్టుంటే నీకేమి నాన్న అంటే, నాకు బాగుండదయ్యా నువ్వు అట్లుంటే, నువ్వు సంతోషంగా ఉండాలిరా. నేను మంచంలో ఉన్నా సరే నువ్వు కళకళలాడుతా నాకు కనపడితే నాకు అదొక శక్తి అయ్యా, అదొక ఆనందం. కూతురైనా కొడుకైనా ఆయన ముందు ఎప్పుడు మనం సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. కానీ మనం ఎప్పుడు కలత చెందిన హృదయాల్లో, కలత నిండిన హృదయాలతో ఉండటం భూమి మీద జన్మనిచ్చిన తండ్రికే నచ్చనప్పుడు, ఇష్టం లేనప్పుడు ఆ పరలోకపు తండ్రికి ఎలా నచ్చుతుంది, ఎలా ఇష్టమవుతుంది? మన దేవుడే ఉన్న పిచ్చోడా, సైకోనా, లేకపోతే మెంటలోడా? సర్వజ్ఞుడు, నీతిమంతుడు, ప్రేమామయుడు. ఆయన ఏం కోరతాడు తమ్ముడు? మన దరిద్రాన్ని కోరతాడు, మన ఆనందాన్ని కోరతాడా చెప్పు? మంచి మనసుతో చెప్పు. ఎప్పుడెప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు, ఎల్లప్పుడూ. ఎన్ని చోట్ల రాయించాడు. నా బంగారు తండ్రి ఎప్పుడు నోరు తెరిచినా ముందు మాట్లాడే మాట ఏంటో తెలుసా? భయపడకుడి అంటాడు. ఫస్ట్ మాట అదే, భయపడకుడి, 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 భయపడకుడి. మనకు తండ్రి ఆయనే, తల్లి ఆయనే. ఏ తల్లి ముందైనా బిడ్డ పోయి ఏడుస్తుంటే ఆగుతారా? బలహీనరాలైనా సరే బిడ్డ ఏడిస్తే తట్టుకోలేదమ్మ. ఇంకా చెప్పాలంటే ప్రచండమైన రౌద్రం అమ్మ దగ్గర ఎక్కువ ఉంటుంది, చీల్చవతల పడేసిద్ది. ఒక సన్నివేశాన్ని చూసి శాస్త్రవేత్తలే ఆశ్చర్యపోయారు. ఒక కారు పార్క్ చేసింది ఒక చోట. పార్క్ చేసి ఉంటే అది ఏదో మొత్తానికి తేడా పడి అది కదిలింది, ముందుకు కదిలింది.
ఓ చిన్న పాప ఆడుకుంటూ దాని ముందుకు పోయింది. అది మెల్లగా వస్తా ఈ పాపకు తగిలింది, పాప పడింది, పాప మీద కొంత ఎక్కింది పాప మీదకి. ప్రాణం పోయేటట్టు కాదు కానీ పాప ఏడుస్తుంది. ఎక్కి ఆ కింద పాప తగిలింది కదా, అది అట్లా ఆగింది. తల్లి పరిగెత్తుకుంటా వచ్చి 2 చేతులతో పట్టుకొని కారుని దొల్లించి పాపను బయటికి తీసింది. చూసిన వాళ్ళకి మైండ్ పోయింది, ఈ మనిషికి ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చిందని. అమాంతో కారును పట్టుకొని దొల్లించింది అవతలకి. ఆ కక్ష, నా బిడ్డ మీదకి ఎక్కుతావేను. మళ్ళీ బలహీనురాలు, అంత బలం అంటే ఆ మాతృ వాత్సల్యం, ఆ తీవ్రత అంత ఫోర్స్గా ఉంటుంది అన్నమాట. తన బిడ్డ కేరమనే కేక వినగానే పరిగెత్తుకుంటా వచ్చి అలాగున. ఇంకొక తండ్రి గురించి చూశాను నేను. చిరుతపులి దాడి చేసింది కుటుంబం మీద. బిడ్డ మీదకి వస్తే అడ్డుపడి ఒళ్ళంతా తూట్లైనా సరే దాన్ని చావగొట్టాడు, బిడ్డను సేవ్ చేసి. ఇప్పుడు మీకు ఏమర్థమైంది? చిరుతపులి అంటే దాని ఫోర్స్ ఎలా ఉంటుంది, దాని పంజా ఎలా ఉంటుంది. అయినా సరే బిడ్డను చంపిద్దని తాను చావుకు తెగబడి దాన్ని చంపేశాడు. సచ్చినా కూడా వదిలిపెట్టట్లా, కొడతానే ఉన్నాడు దాన్ని. కక్ష, నా బిడ్డను గాయపరుస్తుంది. భూమి మీద ఒక తల్లికి తండ్రికే ఇంత మమతుండి ఆ కేకకు అంతగా స్పందించినప్పుడు అసలు మనల్ని వాళ్ళ కడుపులో వేసింది ఆయన. ఆయనకి ఎంత వాత్సల్యం ఉంటుందండి. మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి, మనం ఎల్లప్పుడూ పూర్ణ శాంతి గలవారమై ఉండాలి, ఆయన పిల్లలకు తగ్గట్టుగా మనం కళలాడుతూ ఉండాలనేది తండ్రి వాంఛ, తండ్రి కోరిక. అందుకే గ్రంథంలో అనేక చోట్ల ఆనందించుడి, ఒక చోట అయితే ఆజ్ఞగా కూడా రాశాడు, పౌలు ద్వారా రాయించాడు. తెసలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనాలు చూడు. మర్యాదగా చెబుతాడు చూడాడా. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. ఏ వచనం? 15వ వచనం చివరి లైన్. ఒక మాట చూడండి, మీరేమన్నాడో. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండండి. నేను అట్టుంటే నీకెందుగా సంతోషంగా ఉన్న రూల్ పాస్ చేస్తున్నా అయింది అంతే. నువ్వు నా బిడ్డవి కాబట్టి నువ్వు హ్యాపీగానే ఉండాలి, నా ఆజ్ఞ. నువ్వు ఏడుపు కొట్టు ముఖం వేసుకున్నావు అంటే అంత సంతోషంగా ఉండు. నువ్వు నవ్వుతూ ఉండాలి, కళకళలాడుతూ ఉండాలి, హ్యాపీగా ఉండాలి. ఎందుకంటే నువ్వు సంతోషంగా ఉంటూ నాకు ఇష్టం. నువ్వు ఏడుపు కొట్టు ముఖం వేసుకొని ఏడుస్తూ దుఃఖంతో శాపాన్ని అనుభవించడం నాకు ఇష్టం. ఇదండి నా మీద అనుకోవటానికి కారణం మన సంతోషంగా ఉండటం ఆయన కోరుకుంటున్నాడు. కానీ మన సంతోషానికి ఆధారమైనటువంటి విశ్వాసం దేవుని మీద ఉంటే మనకు ఆ సంతోషం దక్కిద్ది. కానీ మనకేమో మన మీద, లోకుల మీద. అందువల్ల దేవుని యందు ఉంచాల్సినటువంటి విశ్వాసానికి గండి పడుతుంది. ఫలితంగా అశాంతి, ఆవేదన, దుఃఖం అనుభవిస్తున్నాం. అందుకని నువ్వు ఎవరి మీద ఆనుకోకూడదు, నా మీదే ఆనుకోవాలి అని చెప్తాడు. కానీ ఆనుకోవటం మనకు ఎందుకు చేత కావటం లేదు అంటే అది చిన్న విషయం కాదు. దేవుని మీద నువ్వు విశ్వసించాలంటే నీ మీద నీకున్న విశ్వాసం పూర్తిగా విరిగిపోవాలి. దేవుని మీద నువ్వు పూర్తిగా విశ్వాసం పెట్టుకోవాలంటే ఇతరుల మీద నువ్వు పెట్టుకున్న విశ్వాసం విరిగిపోవాలి. రెండోది అయిపోయింది. మొదటిది ఏంటి? పూర్ణ శాంతిగా ఉండాలంటే ఆయన మీద ఆనుకోవాలంటే ఆయన్ని విశ్వసించాలి. విశ్వసిస్తే పోలా అంటే పోదు. ఎందుకంటే విశ్వసించడం అంత తేలికైన విషయం కాదు. ఎందుకు కాదు అంటే నీకు నీ మీదను ఇతరుల మీదను పూర్ణ విశ్వాసం ఉన్నందున దేవుని మీద అల్ప విశ్వాసం పెట్టుకుంటున్నావు. ఎప్పుడైతే నీ మీదను ఇతరుల మీదను నీ విశ్వాసం విరిగిపోయి బలహీనపడిద్దో
అప్పుడు నువ్వు దేవుని మీద బలంగా విశ్వాసం ఉంచగలవు. ఎందుకంటే ఇక దిక్కు లేక, ఇంక వేరే ఆధారం లేదు. నువ్వు పూర్తిగా ఆయన మీద ఆనుకోవాలి. నా గ్రంథంలో ఏం రాసుకున్నానంటే, నా బైబిల్ గ్రంథంలో ఒక చోట రాసుకున్నాను, నీ మీద నీకు విశ్వాసం ఎంతగా విరిగిపోతుందో దేవునిలో విశ్వాస విషయమే అంతగా బలపడతావు అని రాసుకున్నా. మళ్ళీ నేను మర్చిపోతానని నా బైబిల్లో రాసుకున్నా. ఏమని? లోకం ఏమి నేర్పిద్దంటే ఆత్మవిశ్వాసంతో ఉండాలి, నీ మీద నీకు విశ్వాసం ఉండాలి, నీ మీద నీకు అది ఉండాలి, నీ మీద నీకు ఇది ఉండాలని వాళ్ళు చెబుతారు. మనం ఆత్మవిశ్వాసంతో ప్రయాణం చేసేవాళ్ళం కాదు, దేవుని యందలి విశ్వాసమును బట్టి ప్రయాణం చేసేవాళ్ళం. ఆత్మవిశ్వాసంతో నువ్వు నిలబడితే నువ్వు ఏదైనా సాధిస్తావంటే, ఆత్మవిశ్వాసంతో నిలబడి 5 ఎకరాల పొలం వేసాడు ఒక ఆయన, మిరపదోట పోయింది మొత్తం. చెప్పు మరి ఇప్పుడు. ఆత్మవిశ్వాసంతో నిలబడి నువ్వు చెయ్యి, కష్టపడితే నీదే విజయం అంటారు. మరి కష్టపడ్డ వాళ్ళకి చిప్ప చేతికి వచ్చింది, మరి ఏంది చెప్పండి? రాలేదా? 5 ఎకరాల మిరపతోట పోయింది. ఆత్మవిశ్వాసంతో ఉండాలి, కష్టపడాలి, రెండు చేశాడు. ఇప్పుడు ఏమైంది? అప్పులే ఊరు వదిలిపెట్టాడు. ఆత్మవిశ్వాసము కష్టపడటం తప్పని నేను అనను. అర్థమైందా? ఈ రెండిటికి ఆయువు పట్టు లాంటి అంశమే దేవుని యందలి విశ్వాసం. ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతావో, అప్పుడు నీలో మానవాతీతమైనటువంటి విశ్వాసం ఏర్పడిద్ది. అది దావీదులో కనపడిద్ది. వయసు చూస్తేనేమో బాలుడు, ఒక 13-14 ఏళ్ల కంటే తక్కువ వయసు. బాలుడు అంటే ఎవరినంటాం మనం? 12 ఏళ్ల లోపోడిని, లేదా 12 ఏళ్ల వయసు అంటే బాలుడు అంటాం. అక్కడ దాటితే ఇక 13, 14, 15, 16 టీనేజ్. అక్కడ నుంచి వాడు యువకుడు లెక్కలోకి వస్తాడు, యవనస్తుడు లెక్కలోకి వస్తాడు. ఆ 13కి లోకంలో ఉన్నాడు బాలుడు. అంటే సౌలు దగ్గరికి పోయినప్పుడు దావీదుని ఏమన్నాడు? నీవు బాలుడవు అన్నాడు. అన్నాడా లేదా? అంటే నువ్వు పిల్లోడివిరా బాబు. నేను నా బలం మీద ఆధారపడలేదండి, నేను ఆయన మీద ఆధారపడుతున్నాను అని దేవుని యందలి విశ్వాసాన్ని బట్టి తనలో ఎలాంటి ప్రభావం పనిచేసిందో ఒక్కసారి చూడండి. ఎంత కాన్ఫిడెన్స్గా వెళ్ళాడో చూడండి అక్కడికి. ఫస్ట్ ఎవరిని బట్టి అంత బలం తెచ్చుకున్నాడు? దేవుని బట్టి. దావీదే యుద్ధం చేసింది, నువ్వు ఎగ్జామ్ రాసేది నువ్వే. కానీ కేవలం నీ ఆత్మవిశ్వాసం అని అక్కడే ఆపక, దేవుని యందలి విశ్వాసము, ఆయన నీకు ఇచ్చే శక్తిని బట్టి నీకు ఏర్పడే మానవాతీత శక్తి, నీ కష్టానికి దేవుడిచ్చే ప్రతిఫలం అద్భుతంగా వర్కౌట్ అవుతాయి. అర్థం కానట్టుంది, మీ చప్పట్లే సాక్ష్యం ఎత్తున్నాయి. ఏం ప్రాబ్లం లేదు, మళ్ళీ ఒక్కసారి చెబుతా. ఇప్పుడు దావీదుకు నమ్మకం లేకుండానే పోయాడా యుద్ధానికి? దావీదుకు నమ్మకం లేకుండానే పోయాడా? ఉందా లేదా? ఉంది. అయితే ఎలా ఉందంటే, నేను దేవుని మీద ఆధారపడ్డాను కనుక దేవుడు నాకు మానవాతీతమైన శక్తినిస్తాడు, నేను చేయగలను. స్కూల్లో చెప్పేది ఏంటంటే, దేవుణ్ణి తీసేవాయ్, నేను చేయగలను అనుకో, నేను చదవగలను అనుకో, నేను రాయగలను అనుకో, నీ మీద నువ్వు ఆధారపడు అనేదే నేర్పుతాడు. దేవుడు లేకుండా నేను చేయగలను అని మనిషి అడుగు వేయటం వేరు. దేవుని యందలి విశ్వాసం ఉంచానో, దేవుడు నాకు శక్తినిస్తాడు, దేవుడు నాకు జ్ఞానం ఇస్తాడు, దాన్ని నేను టేకప్ చేసుకొని నేను ఫైట్ చేస్తాను. అంత బలవంతుణ్ణి కూడా కూలగొడతాను. ఎందుకంటే నాకు దేవుడు తోడై ఉన్నాడు, ఆయన శక్తి నాకు ఆధారమై ఉంది, ఆయన జ్ఞానం నాకు ఆధారమై ఉందని పూర్తిగా దేవుని యందు విశ్వాసం ఉంచాడు. నిజంగానే దేవుడు అతనికి ఆలోచనలు ఇచ్చాడు. ఎంత తెలివిగా కొట్టాడండి, కత్తి కటారేవి లేకుండా
ఒడిశాల్లో రాయి పెట్టి తీసుకెళ్ళి కొట్టేశాడు వాడిని. ఏరా కర్ర తీసుకొని వస్తున్నావు, నేనేం కుక్కనా అని గొలియాత్ అంటే దావీదేమన్నాడో తెలుసా? నీవు ఈటయు కత్తియు బల్లెమును ధరించి వస్తున్నావు నా మీదికి, సిగ్గులేదురా నీకు? నేనేం చేతి కర్ర తీసుకొస్తే న్యాయంగా యుద్ధ ధర్మం ప్రకారం నువ్వేం తీసుకొని రావాలి? నేను కర్ర తీసుకొని వస్తున్నప్పుడు నువ్వు కర్రే తీసుకోవాలి. ఈటయు కత్తియు బల్లెం అన్నీ ఆ మందుగుండు సామాగ్రి అంతా వేసుకొని వస్తున్నావు, సిగ్గులేదు నీకు? మళ్ళీ నేనేం ఏ కవచం లేదు నా, నువ్వేం టాప్ టు బాటం అన్నీ పెట్టుకొని వస్తున్నావు. చూసావా? దావీదును ఎగతాళి చేద్దామని వాడు మాట్లాడితే ఒక్క మాటతో వాడి నోరు మూపించాడు. వినేవాడికి కూడా ఓరి ఇంత ఎదవేందిరా వీడు అనేటట్టు వాడి గాలి తీసి పెట్టాడు. ఈ షార్ప్నెస్ ఎవరికి వచ్చింది? దావీదుకి. ఎలా వచ్చింది? ఫస్ట్ దేవుని మీద ఆనుకున్నాడు. కావలసిన సమయోచిత జ్ఞానం, చేయగలనన్న నిశ్చయత, చేసిన కష్టానికి తగిన న్యాయం, 3 దావీదుకు దక్కినై గొప్ప విజయం. కాబట్టి ఆత్మవిశ్వాసం మంచిదేనని కాదంటలేదు, కానీ ఆత్మవిశ్వాసానికి సరైన బలం ఎట్లా చేకూరిద్దంటే దేవుని యందలి విశ్వాసాన్ని బట్టి. దేవునికి మహిమ. ఏమన్నా అర్థమైందా ఇప్పుడన్నా? కాలేదా? కష్టపడి చదువు, కష్టపడి పని చేయి, విశ్వాసం ఉంచు, దేవుడు కార్యం చేస్తాడని. కానీ వీటన్నిటికి పైన దేవుని మీద ఆనుకో. అది కేంద్ర బిందువై ఉండాలి. నేను దేవుని మీద ఆనుకున్నాను, కష్టం చేయనంటే మళ్ళీ తప్పే. నేను దేవుని మీద ఆనుకున్నాను, యుద్ధం చేయనంటే కుదరదు. నువ్వే వెళ్ళాలి, నువ్వే కష్టం చేయాలి, నువ్వే యుద్ధం చేయాలి, నువ్వే వ్యూహరచన చేయాలి. కానీ నువ్వు ఆత్మలో దేవుని యందు ఆనుకొని దేవుని బట్టి నువ్వు అడుగులే, అప్పుడు నీ కష్టం, నీ ప్రయత్నం సఫలమైద్ది. కానీ చిన్నప్పటి నుంచి ఏం బోధిస్తారు? దేవుణ్ణి డిలీట్ చేసి బోధిస్తారు మనకి, దేవుణ్ణి పక్కగా తప్పించి మిగిలిన బోధిస్తారు. కానీ బైబిల్ ఏం చెబుతుందంటే దేవుణ్ణి లింక్ చేసి బోధిస్తుంది. క్లారిటీ ఉందా? రైట్. ఇదొక నిరూపణ. కానీ మనం ఏం నేర్పించబడ్డాం? ఆత్మవిశ్వాసం, కష్టపడే తత్వం మనకుంటే అన్నీ జరుగుతాయంటే, మరి ఆత్మవిశ్వాసంతో 5 ఎకరాల పొలం వేశాడు, తెగులు వచ్చింది, నల్లి తెగులు వచ్చింది, మొత్తం పోయింది. మరి ఆత్మవిశ్వాసం తెగులు రాకుండా అడ్డగించిందా? మరి అట్లయితే దేవుడిని నమ్ముకున్న వాళ్ళు దేవుడిని నమ్మి కూడా వేశారుగా. మరి దేవుడు ఆపాడా? ఆపుతాడు అవసరమైతే. ఆపాడు కూడా. అసలు ఏమి రాదన్న దానిలో నుంచి సమృద్ధి పంట వచ్చి బస్తాలు ఇక్కడ వేసిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి దాని సంగతి ఏంది? అంత పొదుపుగా ఏం కొట్టొద్దులే మీరేమి. వచ్చి సాక్ష్యం చెప్పి వేసిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి అంటే మానవుడి జ్ఞానంతో, మానవుడి తెలివితో జరగని పని, మానవుడి కష్టానికి జరగని న్యాయం దేవుని కృపతో జరిగింది, జరిగిద్ది అని ఇప్పటిదాకా నేను చెప్పిన ఈ తర్కమంతా నా సొంత మాటల్లో చెప్పలా. ప్రసంగి గ్రంథములో దేవుని వాక్యాన్ని బట్టి చెప్పా. చదువు, ప్రసంగి గ్రంథం ఉంది, అందులో ఏముందో చూడు. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము, లేకపోతే 9వ అధ్యాయము 11వ వచనం చదువు. 6 తర్వాత చూద్దాం. మరియు నేను ఆలోచింపగా సూర్యుని క్రింద జరుగుచున్నది నాకు తెలియబడిను. వడిగలవారు పరుగులో గెలవరు, బలము గలవారు యుద్ధమునందు విజయమొందరు. ఒక మాట చెప్పండి, అన్ని రివర్స్ చెబుతాడు ఇక్కడ. పరుగులో స్పీడ్గా వెళ్ళాలంటే ఒడిగా పరిగెత్తేవాడైతేనే వెళ్తాడు, మొద్దుగా పరిగెత్తేవాడు వెళ్ళలేడు. ముందు రావాలంటే ఒడిగా పరిగెత్తాలి. యుద్ధంలో గెలవాలంటే బలం కావాలి. బలహీనుడు గెలుస్తాడు, బలవంతుడు గెలుస్తాడు యుద్ధంలో. రివర్స్ చెబుతాడు ఏందిడా? మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ కొడుతున్నాడు ఇక్కడ. మరి అదే ఆత్మవిశ్వాసం ఏం చెప్పింది? నువ్వు బలం గలవాడి, నువ్వు గెలుస్తావు, నువ్వు ట్రై చేయి. మరి ఇక్కడ గెలవడం చెబుతున్నాడు. ఇంకా అయిపోలా చదువు. జ్ఞానము గల వారికి అన్నము దొరకదు. అదేంది? జ్ఞానం ఉంటే చాలు కదా, ఏ విధంగానైనా సరే ఫుడ్ తెచ్చుకుంటాడు కదా. కానీ ఇక్కడేంది? జ్ఞానం ఉంటే కూడు దొరకదు అంటున్నాడు. మన భాషలో అయిపోలా.
బుద్ధిమంతులొకటి వలన ఐశ్వర్యము కలగదు. అదేంది, బుద్ధిమంతులే కదా ఐశ్వర్యవంతులు అయ్యేది. ఏ అలవాట్లు లేకుండా బుద్ధిగా నడుచుకున్న వారికి పైసలు మిగులుతాయి. అలవాట్లు వ్యసనాల్లో అయిన ఉన్నోడు పాడైపోతాడు. తెలివిగల వారికి అనుగ్రహము దొరకదు. అదేంది, తెలివిగలవాడేగా రాజు అనుగ్రహం పొందేది. ఏందండి ఇది, అంత రివర్స్ చెబుతాడు ఏంది? వడిగా పరిగెత్తేవాడు కాక మొద్దుగా పరిగెత్తేవాడు గెలుస్తాడా పరుగు పందెంలో? మీరు చెప్పండి. ఏంది, మీకేం తెలియదు అయింది చెప్పండి. ఏబ్బాయ్, ఎవరు గెలుస్తారా? మొద్దుగా పరిగెత్తేవాడు గెలుస్తాడు, ఒడిగా పరిగెత్తేవాడు గెలుస్తాడా పరుగు పందెంలో? దండం పెడతా, పెద్దది చెప్పండి, నీరసం వస్తాను నాకు. ఒడిగా పరిగెత్తేవాడు ఇక్కడ ఏమంటున్నాడు? వాడు గెలవడు అంటున్నాడు. రెండోది, యుద్ధంలో గెలిచేది బలవంతుడా బలహీనుడా? బలం బుస్సే అంటున్నాడు. ఎందుకో నేను చెప్పానా ప్రసంగిలో ఉందా? మరి ఇప్పుడు ఆత్మవిశ్వాసం ఎక్కడా? నిజంగా సమాజంలో జరుగుతుంది కూడా అది. మరి ఎలా బ్రదర్ అంటే కింద చెప్తున్నాడు, ఇవన్నీ అదృష్టవశము చేతనే కాలవశము చేతనే అందరికీ కలుగుచున్నవి అన్నాడు. అదృష్టవశములో ఉందంట ఇదంతా, కాలవశములో ఉందంట. ఈ అదృష్టం వశంలో ఉండటమేంది, కాలం వశంలో ఉండటమేంది? కాలానికి ఏమన్నా జీవం ఉందా? అదృష్టం అనేది ఏమన్నా ఒక వ్యక్తే? ఇవన్నీ వాళ్ళ వశంలో పెట్టుకోవటానికి. అదృష్టం అంటే మనకు వచ్చే మేలు ఒక అదృష్టంగా చెప్తాం. కాలము అంటే టైంకి ఏమన్నా మనలాగా తెలివితేటలు జ్ఞానం ఉన్నాయా? మనకు వచ్చే విజయాలన్నీ దాని వశంలో పెట్టుకోవటానికి. టయానికి ఏముందండి, ఇప్పుడు టైం ఇందాక వచ్చారు 11 ఏమో అయింది, ఇప్పుడు 12 ఏమో అయింది, ఇదే 12 వచ్చేది. టైము కాలం, దానికి లైఫ్ ఏమో జీవం ఏముంది? నిజంగా మనం అనుకున్న కాలం అదృష్టం నిజంగా రెండు జీవం లేనివే అయినా. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు మిస్టర్ అదృష్టం గారు, మిస్టర్ కాలం గారు. ఆయన పేరే కాలము, ఆయన పేరే అదృష్టము. ఏంది అటు చూస్తున్నారు? మిస్టర్ కాలం గారు ఎవరు? ఆయన తన్ను తానే కాలము అని చెప్పుకున్నాడు. నేనే ఆదిని, నేనే అంతమును, అల్ఫాయు ఒమేగయు అంటే అర్థం ఏంటి? అది కాలం, నేనే కాలాన్ని అంటున్నాడు ఆయన. ఓకేనా? రెండవది అదృష్టం. యేసయ్య ఏమై ఉన్నాడు మనందరికీ, మానవ జాతికి? అదృష్టం. అందుకే యేసయ్య లేకపోతే దరిద్రం, ఎన్నున్నా దరిద్రమే. యేసయ్య ఒక్కడుంటే ఏమి లేకపోయినా అదృష్టమే. ఎవరి అదృష్టము, ఎవరి కాలం అంటే ఒక వ్యక్తి సమస్తము ఆయన వశంలో పెట్టుకొని ఉన్నాడట. అంటే ఏం చెప్తున్నాడంటే, మనుషుడా నన్ను ఒకడిని పక్కన పెట్టి నీకు ఇష్టం వచ్చినట్టు డ్యాన్స్ చేయడానికి కుదరదురా. నేనుంటేనేరా నీ డ్యాన్స్ ఫలించేది, లేకపోతే బుస్ అయిద్దిరా. నేను ఒకడు ఉన్నాను రా అని చెబుతున్నాడు. ఎంతమందికి అర్థమైందో ఏమో మరి. నేను బాగా ఒడిగా ఎగురుకుంటా పరిగెత్తుతాను, నేను ముందు వస్తానని పరిగెత్తుతున్నాను, ఎట్ట గెలుస్తావో నేను చూస్తా అంటాడు. ఆడు గెలిచాడు. మొర్దెకాయ బలవంతుడా, హామాను బలవంతుడా? హామానేగా. మొర్దెకాయ ప్రధాన అధికారా, హామాన్ ప్రధాన అధికారా? రైట్. మరి ఉరికో ఎక్కినోడెవరు, ఉరి తీసినోడెవరు? ఇంత పెద్ద అధికారి ఉరికో ఎక్కాడు, ఆఫ్టర్ ఆల్ గుమ్మం దగ్గర ఉండేవాడు ఉరి తీశాడు. ఎట్లా? గొల్యాతు పొడుగా, దావీదు పొడుగా? మరి ఎవరు కూలారు? ఎట్లా సాధ్యం? అరే అక్కడున్న సైన్యం మొత్తానికి మైండ్ పోయింది, రాజుకు పోయింది, అన్నకు పోయింది, అందరికి పోయింది. ఎలా సాధ్యం అంటే కాలము యొక్క వశమును బట్టి, అదృష్ట వశమును బట్టి. ఈ కాలము అదృష్టము రెండు దేవుడే.
ఆయన దావీదుకు తోడై ఉన్నాడు. ఇక దావీదు ముందు 6 మూరల జానుడు కాదు, 100 మూరల జానుడు ఉన్నా సరే వాడు గోలాల్సిందే. అది విషయం. ఆయన మొర్దెకైకి తోడై ఉన్నాడు. ఆయన ముందు హామానున్న అహస్వేరోషున్న ఎవడైనా సరే, ఎందుకంటే మొర్దెకైకి తోడై ఉన్నవాడు సుప్రీం సర్వాధికారి.